హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు 2024 గాను లాంచ్ చేయబోతున్న వీళ్ళ ఫ్లాగ్షిప్ సిరీస్ ఎక్స్ సిరీస్. దాంట్లో ఈ సంవత్సరం వచ్చే సిరీస్ వివో X100 సిరీస్. సో దీంట్లో బేస్ మోడల్ వివో X100ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. యాక్చువల్గా దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, X100 అలాగే X100 Pro. ఈ రెండు ఫోన్స్లో నన్ను అడిగితే ఒకవేళ మీరు బాగా కెమెరా లవర్ అనుకోండి అండ్ దాంట్లో చాలా రకాల పోర్ట్రేట్ షాట్స్ డిఫరెంట్ ఒక డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్తో 24mm 35mm 50mm 70mm ఇలాంటి షాట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం బేస్ మోడల్ సరిపోతుంది. టాప్ మోడల్ మాత్రం చాలా ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. ఇదైతే అరౌండ్ 60,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. బట్ రిమెంబర్, ఇది ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోను, చాలా బాగుంది. కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాయి. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయినా చూద్దాం. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి సేమ్ స్టైల్ ఆఫ్ ప్యాకేజింగ్ ఉంటుంది వీళ్ళది, కాన్స్టాంట్గా ఇలాగే ఉంటుంది. అండ్ పైన మనకి మోడల్ నేమ్ ఉంటుంది X100, అలాగే కో ఇంజనీర్డ్ విత్ జీస్ ఆప్టిక్స్. ఇదే మెయిన్ హైలైట్. ఈ ఫోన్స్ జనరల్గా ఎక్స్ సిరీస్ ఫోన్స్ అంటేనే కెమెరా సెంట్రిక్ ఫోన్స్. దాంట్లో ముఖ్యమైన పేరు తీసుకొచ్చింది ఈ జీస్ ఆప్టిక్సే. వీళ్ళ కెమెరాలు నెక్స్ట్ లెవెల్, అసలు అండర్ 1 lakh కెమెరాలు వీళ్ళని కొట్టే వాళ్ళు ఉండరు, అంత బాగుంటాయి వీళ్ళవి. అండ్ ఈసారి కూడా కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే. నేను ఒకటి కాదు కొన్ని వందల ఫోటోలు తీసాను, అవన్నీ మీకు మెల్లమెల్లగా చూపించుకుంటూ వెళ్తాను. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మన దగ్గర ఉంది స్టార్ ట్రైల్ బ్లూ కలర్ అనేది, అలాగే 16GB 512GB ర్యామ్. అంటే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూకి హెడ్కి 0.951, బాడీకి 0.686 ఉంది. సో యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. బాక్స్లో ఆబ్వియస్గా మనకు ఒక ఫోన్ ఉంటుంది, బ్లూ కలర్ వేరియంట్, అలాగే మనకు ఒక 120 watts ఛార్జరు, అలాగే ఒక TPU కేసు ఉంటుంది, అలాగే మీకు ఒక Type-C కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. అండ్ ఫైనల్గా ఫోన్ చూస్తే ఇలా ఉంటుంది. ఇదే ఈ స్టార్ ట్రైల్ బ్లూ అనే కలరు. ఎందుకంటే బ్యాక్ సైడ్ మీకు ఇది పెయింట్ వేసినట్టు కాకుండా కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొచ్చారు. ఇదే చూడటానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేము మెటల్ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్, ఇది ఒక ప్రీమియం ఫోన్ కాబట్టి గ్లాస్తో ఇచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా. సో ప్రీమియం ఫోన్ కదా, అందుకని ఖచ్చితంగా దీంట్లో అది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రికార్డ్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్, అలాగే కో ఇంజనీర్డ్ విత్ లీక్ అని, అలాగే మనకి ప్రొఫెషనల్ కెమెరా అని చెప్పి ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ బాటమ్ సైడ్ ఏమో మెయిన్ మైక్రోఫోన్, Type-C పోర్టు, మెయిన్ స్పీకర్ ఇక్కడ ఒకటి ఉంటుంది. అండ్ ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సెకండ్ స్పీకర్ ఇక్కడ మీకు ఇయర్ పీస్లో ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. అండ్ జీస్ ఆప్టిక్స్, అండ్ మీకు వీళ్ళ లోగో, అలాగే ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్, వివో బ్రాండింగ్, ఇవన్నీ మనకు ఉంటాయి. అండ్ పైన మీకు 4 LED ఫ్లాష్ లైట్లు కూడా ఇక్కడ డిఫరెంట్గా వీళ్ళు అరేంజ్ చేశారనమాట. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. ఇది 8.5mm థిక్నెస్తో వస్తుంది, 206 grams వరకు ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, దీంట్లో ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వీళ్ళు ఫ్లాగ్షిప్ డిస్ప్లేనే వాడారు. 6.78 inches క్వాడ్ HD+ రిజల్యూషన్తో మీకు LTPO AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 3000 nits వరకు ఉంటుంది. ఇది ఒక 10-bit ప్యానల్ అనమాట. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR, ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే ఈ డిస్ప్లేకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక కర్వ్డ్ స్క్రీన్తో వస్తున్న ఫోన్, ఫ్లాగ్షిప్ ఫోన్ వీళ్ళు కర్వ్డ్తోనే తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి, కలర్స్ బాగుంటాయి, డెప్త్ కూడా చాలా నీట్గా ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఎలాంటి కంప్లైంట్స్ అయితే మనం చెప్పుకోవడానికి కూడా ఉండవు అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ పైన ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వీళ్ళు ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, సో దీంట్లో వాడింది MediaTek Dimensity 9300 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేశారు. 4nm, అలాగే TSMC మీకు ఇది 3.25 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో GPU ప్లస్ మీకు ఒక స్పెషల్ చిప్ కూడా ఉంటుంది, V3 చిప్. స్పెషల్గా మీకు ఇమేజింగ్ ప్రాసెసింగ్ కోసం, గేమింగ్ కోసం, డిస్ప్లేని హ్యాండిల్ చేయడం కోసం, ఇలా అన్ని రకాలుగా వీళ్ళ ఓన్ చిప్ ఒకటి ఉంటుంది, V3 చిప్ అని చెప్పి. సో మెయిన్ ప్రాసెసర్ ప్లస్ డిస్ప్లేకి, కెమెరాకి, ఇమేజ్ ప్రాసెసింగ్కి, ఇవన్నిటి కలిపి సపరేట్గా ఒక చిప్ ఉంటుంది. అండ్ అది కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్లోనే
వీళ్ళు ఇస్తారు. అండ్ అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ వీళ్ళది ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు దాంట్లో డౌటే లేదు. అండర్ 1,00,000లో వీళ్ళని కొట్టేవాళ్ళు ప్రజెంట్గా అయితే లేరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో జీపీయూ కూడా కొత్తగా ఇమ్మోర్టల్స్ మీకు జీపీయూని యూజ్ చేశారు. అండ్ ఇది కూడా ఫ్లాగ్షిప్ జీపీయూ అనమాట. LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో UFS 4.0తో వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఫ్లాగ్షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్స్ అన్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ రెగ్యులర్ యూసేజ్లో చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ మీకు గేమింగ్ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ నేనైతే కొద్దిసేపు గేమ్ అయితే ఆడి చూసాను, ఎలాంటి హీట్ అయితే లేదు ప్రజెంట్గా. ఇది ప్రజెంట్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్లో ఉంది మనం. అలాగే మీకు వెరీ సూన్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా తీసుకొస్తాను. గేమింగ్ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ గేమ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ ఓన్ కొన్ని ఫీచర్స్ అయితే స్పెషల్గా గేమింగ్ కోసం కూడా వీళ్ళు ఇస్తారు కాబట్టి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో నేను ఎక్కువగా కవర్ చేయాల్సిన అనుకున్నది కెమెరానే. ఎందుకంటే దీని మీద నేను దాదాపు ఒక 2-3 డేస్ స్పెషల్గా కెమెరా కోసమే వర్క్ చేశాను. చాలా బాగుంది కెమెరా మాత్రం. అండ్ ముందైతే కెమెరా స్పెసిఫికేషన్ చూద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా వేస్తాను. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ రెండోది 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఇది 3x ఆప్టికల్ కూడా ఇది జూమ్ చేసుకోవచ్చు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనికి ఉంది. అండ్ మీకు 10x ఇలా వరకు మీకు లాంగ్ జూమ్స్ అయితే చేసుకోవచ్చు, బట్ ఆప్టికల్గా 3x వరకు మనం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో స్పెషల్గా మీకు 24, 35, 70, 80, అలాగే 55, అలాగే 120 ఇలా డిఫరెంట్ ఎంఎంస్తో మీరు పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. అవి మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాయి. అండ్ దీంట్లో మీకు ఇంకో మూడోది కూడా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో దీంట్లో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒక్కొక్కటి నేను ప్లే చేసుకుంటూ వెళ్తాను, చూస్తూ ఉండండి. కెమెరా క్వాలిటీ మాత్రం మెయిన్ కెమెరా గురించే మాట్లాడుతున్నాం ప్రజెంట్. సో దీంట్లో కలర్స్ మాత్రం సూపర్గా ఉంటాయి, షార్ట్స్ మాత్రం ఎక్సలెంట్గా వస్తాయి. అండ్ దీంట్లో కూడా మీరు ఫొటోస్ అనేది జూమ్ చేసుకొని ఎంత దూరమైన తీసుకోవచ్చు. అండ్ సూపర్ మ్యాక్రో ఫీచర్ కూడా దీనికి ఉంది. అండ్ ఎవ్రీథింగ్ కెమెరా శాంపిల్స్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాయి. కలర్స్, హ్యూమన్ ఫేస్, అలాగే బ్యాక్గ్రౌండ్ డెప్త్, ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ రెండోది మెయిన్ కెమెరా, ఇదే దీంట్లో నాకు బాగా నచ్చింది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనమాట. సో దీంతో పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంటే మాత్రం ఒక DSLR లాగే అనిపించింది నాకైతే. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, దీంట్లో 24mm ఉంది, 35mm ఉంది, 50 ఉంది, 70 ఉంది, 85 ఉంది, 120 ఉంది, ఇలా అన్ని రకాల షాట్స్. అది కాకుండా వీళ్ళకి సంబంధించిన జీస్ ఆప్టిక్స్ సంబంధించిన స్పెషల్ పోర్ట్రేట్ షాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక్కొక్కటి ప్లే అవుతుంది. అండ్ కింద మీకు వాటికి సంబంధించిన ఎంత పోర్ట్రేట్లో ఎంత డెప్త్తో కొట్టినాం అవన్నీ కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి. అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ వాటర్ మార్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. సో అవన్నీ చూడండి. కలర్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ వీడియో కూడా మీకు 4Kలో వస్తుంది కాబట్టి క్వాలిటీ కూడా ఇమేజెస్ చాలా నీట్గానే కనిపిస్తాయి. అండ్ ఎవ్రీథింగ్ మాత్రం దీంట్లో మెయిన్గా కెమెరాలే హైలైట్. కెమెరాలు సూపర్గా వచ్చినాయి. షార్ట్స్ అయితే నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అక్కడ లక్కీగా అక్కడ ఒక బర్త్డే ఫోటోషూట్ నడుస్తుంది, అక్కడ పాపకు సంబంధించిన ఫోటోలు తీసడం అండ్ మస్తు వచ్చినాయి. ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్గా ఈ కెమెరాలో ఉన్న హైలైటే అది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో వీడియో రికార్డింగ్లో రెగ్యులర్గా మనకి దీంట్లో 4K 30, 60 వరకు చేసుకోవచ్చు. అండ్ 24 కూడా ఉంటుంది. బట్ ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం ఓన్లీ 1080p వరకు మాత్రమే లిమిట్ చేశారు. అది నాకు నచ్చలేదు. 4Kలో కూడా ఇస్తే బాగుండేది. 4K అట్లీస్ట్ 30 అని ఇవ్వాల్సింది, ఎందుకంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఫోన్. సో అట్లీస్ట్ దీనికి 4K 30 FPS వరకు అన్నా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుండేది. అండ్ దీంట్లో బాగున్న ఫీచర్ ఏంటంటే సినిమాటిక్ డెప్త్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది. ఆ షార్ట్స్ అయితే నిజంగా సినిమాటిక్ షార్ట్స్ లాగే ఉన్నాయి. మీరు సపరేట్గా ఏమి గింబల్తో కూడా తీయాల్సిన అవసరం లేదు. అది మాత్రం చాలా బాగా వస్తుంది. ఆ షార్ట్స్ సినిమాటిక్ డెప్త్ మీకు 24లో 30లో తీసుకోవచ్చు. అవి మాత్రం చాలా బాగున్నాయి. అవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ప్లే అవుతున్నాయి. అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకైతే మస్తు నచ్చినాయి అవి. అది కాకుండా దీంట్లో ఉన్న ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే సినిమాటిక్ డెప్త్ షార్ట్స్ మీరు తీసుకోవడమే కాదు, రియల్ లైఫ్లో మీరు ఒక ప్రీమియం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేసుకున్నట్టు ఎడిటింగ్ కూడా దీంట్లో ఇచ్చారు వీళ్ళు. ఎడిటింగ్ చాలా చేసుకోవచ్చు, చాలా రకాల అడ్జస్ట్మెంట్స్ ఆ వీడియోకి చేసుకోవచ్చు. కలర్స్, ఫిల్టర్స్, అలాగే మీకు డెప్త్ ట్రిమ్ చేసుకోవడం, ఇలా అన్ని బొకేని మార్చుకోవచ్చు. ఇలా రకరకాలుగా చాలా ఎడిటింగ్ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది దీంట్లో హైలైట్ అనమాట. ఇది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. ఓన్లీ ఒకే ఒక డ్రాబ్యాక్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే 4Kలో అట్లీస్ట్ స్టెబిలైజేషన్ 30 FPS వరకు అన్న ఇస్తే సూపర్గా ఉండేది. అండ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అనమాట. ఎడిటింగ్, అలాగే మీకు సినిమాటిక్ డెప్త్ షార్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ మీకు ప్లే అవుతూనే ఉన్నాయి. అవి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవి దీంట్లో మెయిన్ హైలైట్ కెమెరా అనమాట. అండ్ మూడోది కెమెరా కూడా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. సో దాని పరిధిలో అది పని చేస్తూనే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అండ్ దీంట్లో శాంపిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. డెప్త్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో మీకు
కెమెరా అయితే వస్తుంది. అయితే దీంట్లో కూడా ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, 60,000 రూపాయల ఫోన్ మినిమం. సో దీంట్లో వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇస్తే ఇంకా బాగుండేది. 4K వీడియో రికార్డింగ్ లేదు, ఓన్లీ 1080p వరకు మాత్రమే ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు మెయిన్ కెమెరాకేమో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ లేదు, ఫ్రంట్ కెమెరాకేమో 4K లేదు. ఇవి రెండు డ్రాబ్యాక్స్ కెమెరా డిపార్ట్మెంట్లో మిమ్మల్ని ఖచ్చితంగా కొంచెం బాధ పెడతాయి అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా కెమెరా మాత్రం దీంట్లో అల్టిమేట్గా ఉందని చెప్పడానికి ఇంతైతే సరిపోతుంది నేనైతే అనుకుంటున్నాను. కెమెరా అయితే నాకు బీభత్సంగా నచ్చింది, పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ కమింగ్ టు ద ఓఎస్, దీంట్లో Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ ఓఎస్ లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. అండ్ డిఫాల్ట్గా మనకి వివోకి సంబంధించిన డైలర్తోనే వస్తుంది. సో డైలర్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీంట్లో బ్లోట్వేర్ అయితే పెద్దగా ఏం లేవు, 1-2 యాప్స్ ఉంటాయి, వాటిని కావాలనుకో తీసేసుకోవచ్చు. లేటెస్ట్ Android 14లో మాత్రం ఫన్ టచ్ ఓఎస్ కొంచెం చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇది ఫ్లాగ్షిప్ కాబట్టి ఇంకొంచెం బెటర్గా అయితే నాకు అనిపించింది. ఓఎస్లో కూడా నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి దీనికి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు దీనికి ఆఫర్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 19 minutesలో ఫుల్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మీకు మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. IP68 ఇలాంటి ఫీచర్స్ కూడా దీనికైతే వీళ్ళు ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ ఫోన్ ఒక కంప్లీట్ కెమెరా ప్యాకేజ్ గుర్తుపెట్టుకోండి. కెమెరా లవర్స్, అది కూడా డిఫరెంట్ పోర్ట్రేట్ షాట్స్ ఆ జీస్ ఆప్టిక్స్తో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం, సో ఇది కెమెరాకి జనరల్గా ఎప్పుడు కూడా నాకు దీని వైపు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే వివోలో కెమెరాలు అద్భుతంగా ఉంటాయి. సో దాంట్లో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వదు. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ప్రో మాత్రం కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, దీనికి ఒక మెయిన్ కెమెరా డిఫరెన్స్ ఉంటుంది. నా సలహా ఏంటంటే ఒకవేళ మీరు బాగా పోర్ట్రేట్ షాట్స్ బాగా తీస్తారనుకుంటే మాత్రం సో దీన్ని అయితే ఒక లుక్ అయితే వేయండి. కెమెరాలు దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇది వివో X100కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో రాయండి. ఇంకేమేమి టాపిక్స్ కవర్ చేయాలి, ఇంకేమైనా మిస్ చేసామా, అలాగే ఇది ఇంకొంచెం బెటర్గా చేయండి, అలాంటి ఫీడ్బ్యాక్ కింద కామెంట్స్లో రాసి కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.